మీ అందరికీ మన దేశంలో జరుగుతున్న ఒక షాకింగ్ విషయం గురించి తెలుసా? మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది మహిళలు బ్రతుకుదెరువు కోసం రోజువారీ కూలీల్లా పనిచేయడానికి వాళ్ళ మాతృత్వాన్ని శాశ్వతంగా త్యాగం చేయాల్సి వస్తుందని చెప్తే మీరు నమ్ముతారా? అక్కడ ఉన్న చుట్టుపక్కల ఊర్లలో ఏ ఇంటికి వెళ్ళినా అక్కడ ఉన్న ఒక్క మహిళకు కూడా యుటెరస్ అంటే గర్భాశయం అనేది లేదు. వీళ్ళందరి వయసు చూస్తే దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలోనే ఉంది. వీళ్ళకి ఎలాంటి జబ్బు లేదు, కానీ ఎందుకు తీయించుకున్నారో తెలుసా? బీడ్ డిస్టిక్లో ఉన్న ఊర్లలో ప్రతి సంవత్సరం దీపావళి వచ్చిందంటే కొన్ని లక్షల మంది ప్రజలు చెరుకు తోటల్లో పనిచేయడానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు వేరే రాష్ట్రాలకు వలస వెళ్తుంటారు. అందులో దాదాపు 78,000 మందికి పైగా మహిళలే ఉంటారు. వీళ్ళు అక్కడ రోజువారీ కూలీళ్ళ 6 months కాంట్రాక్ట్ తీసుకొని పనిచేస్తుంటారు. కాంట్రాక్టర్స్ వీళ్ళని జోడీగా పెట్టి పని చేపిస్తారు. రోజు ఎంత పని చేస్తే అంత కూలీ ఇస్తారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఒక్కరోజు పని మానేస్తే దాదాపు 500 నుంచి 1000 రూపాయల వరకు ఫైన్ కట్టాలి. పీరియడ్స్ వచ్చినా, ప్రెగ్నెంట్ అయినా పని మాత్రం ఆపకూడదు. ఆ ఫైన్ కట్టడానికి వీళ్ళు కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి అప్పు తీసుకుంటారు. ఆ అప్పు తీర్చడానికి ఇంకా పని చేయాలి. ఇలా ఈ సైకిల్ నుంచి బయటపడడానికి వాళ్ళు ప్రతిరోజు రెస్ట్ లేకుండా, లీవ్ పెట్టకుండా పని చేస్తూనే ఉండాలి. అయితే కొంతమంది కాంట్రాక్టర్స్ మరియు కొందరు లోకల్ డాక్టర్స్ కలిసి వాళ్ళ స్వార్థం కోసం ఆ అమాయకులకు ఎలాంటి సలహా ఇస్తారంటే, మీరు ఈ గర్భాశయాన్ని తీయించుకుంటే ఈ పీరియడ్స్ ప్రాబ్లం అనేది పర్మనెంట్గా పోతుంది. ఇక మీరు ఎట్లాంటి ఫైన్ లేకుండా మంచిగా పని చేసుకోవచ్చు. మీ డబ్బులు కూడా మీకు వస్తాయి. కావాలంటే దానికోసం లోన్స్ కూడా ఇస్తామని చెప్తారు. దానితో అక్కడ పనిచేస్తున్న మహిళలు వాళ్ళ మాటలు నమ్మి యుటెరస్ ఆపరేషన్ చేయించుకుంటారు. ఇలా గత 10 సంవత్సరాలుగా 13,000 మంది మహిళలకు ఈ మాటలు చెప్పి యుటెరస్ ఆపరేషన్ చేయించారనే ఎస్టిమేషన్. ఇది దాదాపు నేషనల్ యావరేజ్ కంటే 14 రెట్లు ఎక్కువ. కొన్ని ఊర్లలో చూస్తే ప్రతి ఇంట్లో ఒక మహిళకు యుటెరస్ లేదు అనే స్థాయిలో ఉంది ఈ సిచ్యువేషన్. 2019లోనే గవర్నమెంట్కి తెలిసిన 2024లో ఎన్వైటీ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఇప్పటికీ అది ఆగలేదని అక్కడున్న యాక్టివిస్ట్ చెప్తున్నారు. కానీ ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ సమస్యను టెంపరరీ పరిష్కరించుకోవడానికి చేసిన ఈ ఆపరేషన్ వాళ్ళ జీవితాలను శాశ్వత రోగులుగా మారుస్తుంది. చిన్న వయసులోనే ఎముకల నొప్పులు, తీవ్రమైన మానసిక డిప్రెషన్, బరువులు మోయలేకపోవడం వంటి అనారోగ్య సమస్యలతో ఆ మహిళలు నరకం చూస్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.